హలో గాయ్స్, వెల్కమ్ టు నా ముచ్చట్లు. ఈనాటి ముఖ్యాంశాలు ఏంటో తెలుసా? నేనైతే నెల్లూరు మ్యారేజ్కి వెళ్తున్నాను. ఏంటి బైక్లో అనుకుంటున్నారా? కాదండి, బైక్తో శ్రీకాకుళం వరకు వెళ్తున్నాం. ఇదిగోండి శ్రీకాకుళం వచ్చేసాము. ఇక్కడ బండి పెట్టేసి చక్కగా బస్సులో వెళ్తామన్నమాట. ఇంతలోనే ఒక న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? బస్సు అంట చాలా లేటుగా వస్తుందంట. సో టైం వేస్ట్ ఎందుకు చేస్తాం? శ్రీకాకుళం అనగానే గుర్తొచ్చేది అరసవిల్లి. మీకు తెలిసిపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము. అరసవిల్లి వెళ్ళిపోతున్నాం టైం వేస్ట్ చేయకుండా. సో అదిగోండి అరసవిల్లి కూడా చేరుకున్నాం. చక్కగా సూర్య భగవాన్ని దర్శించుకొని మళ్ళీ మేము స్టార్ట్ అవుతామన్నమాట. యాక్చువల్లీ మేమైతే చాలా టైం పట్టిద్దాం అనుకున్నాం. మా లెక్క కొద్దీ చాలా తొందరగా దర్శనం అయిపోయిందండి. చూశారు కదా, మా ఆయన అయితే ప్రసాదం బ్యాచ్ అనమాట. సో చక్కగా అక్కడ కోనేరు దగ్గర కూర్చొని ప్రసాదం తినడం స్టార్ట్ చేసాం. ఇంతలోనే బస్సు వచ్చేసిద్దేమనే డౌట్తో మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి కాంప్లెక్స్కి వెళ్ళిపోయామన్నమాట. చూడండి చాలా చీకటి అయిపోయింది. మా ఆయన అయితే పాపం ఆ రోడ్డు పైన వెయిట్ చేస్తుండగానే బస్సు వచ్చేసింది. హలో అసలు తినడానికి అయితే చాలా చాలా ఐటమ్స్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, చాటడంత పట్టు కోసం. నా సాంగ్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఇంకా నైట్ 10 o'clock అలా అవుతుంది. సో అందరికీ ఆకలి వేస్తుందండి. మీ అందరం మా కడుపులో ఎలకలికి కొంచెం దానా వేద్దామనేసి అదిగోండి రెస్టారెంట్కి వెళ్ళాం. మేము అందరం ఇంకా పుల్కాలు ఆర్డర్ చేసుకొని మంచిగా కర్రీస్ ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసి అలా ఎంజాయ్ చేస్తున్నామండి. సో ఇంకా అంతలోనే అందరం చాలా చాలా తొందరగా తినేసాము. అదిగోండి ఖాళీ చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఖాళీ చేస్తూనే ఉన్నారు. ఉల్లిపాయలు పెట్టారండి, కేజీ ఉల్లిపాయలు పెట్టేశారండి. అదేంటో కర్రీ మాత్రం కొంచెం ఇచ్చారు కానీ ఉల్లిపాయలు మాత్రం అన్నీ ఇచ్చారు. ఎవరు తింటారని. ఇంతలోనే మా పెళ్లి కూతురికి ఒక కాల్ వచ్చిందండి. తను నవ్వు చూస్తే అర్థమవుతుందేమో ఆ కాల్లో ఎవరున్నారో. ఇంకెవరుంటారు? మా బావగారు, అదే పెళ్లి కొడుకు అనమాట. సో ఆ కాల్ రాగానే మా అక్కలో కళ్ళల్లో ఒక మంచి మెరుపు వచ్చింది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. చక్కగా మార్నింగ్ అయిపోయిందండి. మేమైతే విజయవాడ చేరుకున్నాం. మాకు ఆలు సమోసా కావాలి, ఆనియన్ సమోసా కావాలి. ఏ సమోసా కావాలంటే వెళ్ళిపోతున్నారు ఏంటి బాబు? వద్దు అమ్మ, అది పోయలేదు. మా కష్టజీవిమే. మళ్ళీ వచ్చేసాం మార్నింగ్ టిఫిన్ షాప్కి. సో ఇక్కడ చక్కగా టిఫిన్ తింటున్నాము. చూసారా, అందరం చక్కగా టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పెళ్లి కూతురు అందరం కూడా. అదే కైకలూరు కన్నెపిల్ల డాడీ సుజన మేతది ఆ మురగడ మడికి కైకలూరి కన్నెపిల్ల అంటే కూతురా అమ్మ నలుగురు ఒక దగ్గరికి వచ్చేయండి. నలుగురు హీరో కడుపు పెద్ద వచ్చేస్తుందమ్మా. అమ్మో అప్సర ముస్తాబ తిరింది
పెద్ద వచ్చింది ఇంకా మేమైతే కళ్యాణ మండపం చేరుకున్నాం. డ్యాన్సులన్నీ చేసేసుకొని మీకు డ్యాన్సుల వీడియో ఇంకోటి ఉంటుంది పెడతాను. హల్దీ కోసమని మేము నైట్ అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇది మేము వెళ్ళిన రోజు నైట్ ఫుడ్ పెట్టారు. ఇది ఒక్కటే తీసాను, ఇంకా మిగిలినవి ఏం తీయలేదన్నమాట. యాక్చువల్లీ నాకైతే హల్దీ డీజే అంటే చాలా ఇష్టం. వాటన్నింటికంటే చాలా చాలా బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఈ బొమ్మల కొలువండి. ఎంత బాగుందంటే చక్కగా అసలు అన్నీ ప్రతి ఒక్కటి మనం పెళ్ళిలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని ఇక్కడ మనకి చూడడం అన్నమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఐ లవ్ ఇట్. అక్కడ కళ్యాణం జరుగుతుంది మా అక్కకి బావకి. సో నేను ఇక్కడ ఈ వీడియోస్ తీసుకొని ఉన్నానన్నమాట. చాలా బాగుంది కదా. మాకైతే అసలు ఆ పెళ్ళి కనిపించలేదండి. లాస్ట్కి స్క్రీన్లో పెళ్ళి చూసుకోవాల్సి వచ్చింది నేనైతే. సో చివరిగా మ్యారేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్.